రూపాలు మరి ఎట్టులున్నాయే త్రాగేది గంగ తలకు పోసేది గంగ తొక్కేది గంగ మొక్కేది గంగ కుండలు పోసేది గంగ కూరట్ల పోసేది గంగ సకల చాండాలవులు ఓపేది సత్య వీర గంగ గంగను దలసి గద్దేశు బ్రొక్కి జగత సరస్వతమ్మను దలంచి చెయ్యెత్తు బ్రొక్కి విఘ్నేశ్వరుని దలసి చోట నిలిపి గా విఘ్న వివరాలు మరి ఎట్టున్నాయే కూర్చుంట విగ్గన్న కుందేలు రూపం లేస్తే లేడు రూపం పండుకుంట విగ్గన్న పాముల పరవడి ముందు చూస్తే మును రూపం వెనక చూస్తే ఏనుగల పరవడి నడసిన విఘ్నేశ్వరుడు నంది రూపమేను గా విఘ్నేశ్వరుడు గొప్ప వీపల్ల జడలు పార్వతి వరపుత్ర నీకు 10,000 శనార్థి తొక్కిన భూదేవి తోడుండవమ్మా మక్కిన ఆకాశమైన మాకు మోక్షం ఇయ్యవమ్మా తలచుకుంటే ఓ భూదేవి మాకు తల మీద కలిగి ఉండవేమి ఆల్ శరణ శరణ మాయమ్మ రాణి శరణ శరణ మాయమ్మ రాణి శాంబావి రాణి శాంబావి రాణి శరణ చూడు కన్న తల్లి గంగా భవాని యాదవుల రాణి మూడు రంగుల సీరే ముత్యాల రవికే ముందు మా యాదు వల్ల మూలార్తివమ్మ పుట్టు బంధువులు మాయి పుల్లెట్లు మాయి పుణ్యము గల్లా దోనకొండ పుట్టి నీళ్ళు మాది పూర్వంపు మాది ఎర్రంగా ఊసిన ఎంపెల్ల కింద ఎత్తినారు యాదవ రాజులు ఎండి వందనాలు పగిడి వందనాలు గంగ నిన్ను కొలిసేటి గనులెవ్వారమ్మా ఘనమైన మట్టేవాడా గనుడు చలికాడు యాదవ రాజు గంగా నీకు శరణు కరియాగవమ్మా ఓ అయినా శివ స్వామి హర 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 మాదేవా హర హర మాదేవా ఏలు మహారాజా ఆదేవి దండాము తల్లి భూదేవి దండామా సూర్యుడ దండాము చంద్రుడ దండామా చుక్కల సూర్య మండలం ఏలేటి సూరమ కుమార అయ్యల్ల బీరయ్య నిన్ను ఆత్మల గలతూనా పర్వత మేలే మా బలి మల్లయ్య మా కులగురుడు బీరయ్య మా తండ్రి మల్లయ్య కొలిబగమడము మాది చండీ గోత్రమా లోలములెల్లమ్మ మా మిల్ల మైసమ్మ దొక్కాలమ్మ దోరణాల మైసమ్మ మీ ఏడుగురక ఎల్లెల్లకు యాకా దండమా దండమే కోదండ రామా పూర్వకాలం నాటి మర్యాద ఏడుగురు అన్నదమ్ములు బసవాసురులు శంకరుని పేరు మీద ఘోరమైన తపస్సు చేయబట్టిరి రామ ఓ రామ అయ్యా ఒక రోజు 2 రోజులే కట్టబట్టెనమ్మా 12 ఏళ్ల మధ్యమాయరా రామ ఓ రామ శివుని పేరు మీద ఘోర తపస్సు పట్టంగా 12 ఏళ్ల నాడు
కావాలి నో కోరుకోమన్నాడే జంగమాది దేవరా ధనకనక వస్తు వాహన వజ్ర వైడూర్య గోమేదక పుష్య రాగములు మరికెత మాణిక్యములు మాకేం వలదు మా చేతులు తీసి ఎవరిని ఎత్తు మీద పెడతారో వాళ్ళు బస్వం కావాలి గటువంటి వరం ఇయ్యవయ్యా సదస్తు భక్తులారా మీరు కోరిన వరం ఇస్తున్నాడు శంకరుడు జంగమయ్యా నీవు ఉరమిచ్చింది మాకెట్ల గుర్తు మేము తీసుకున్నది మాకెట్ల గుర్తు నీ నెత్తి మీద మా చేతులు పెడతావు మా హస్తం మోపినంత మాత్రాన నువ్వు బసం అయిపోతే నిజమైన ఉరము నువ్వు ఇచ్చరవు మేము పుచ్చుకున్నామంట గుర్తుంటది ఆ మాట విన్నప్పుడు శంకరుడు గడగడ గడగడ వనకబట్టే జంగమయ్యో నా చేతులు నా నెత్తలు పెట్టి నా ఏలు తీసి నా కన్ను లోపల పెడితిరా బసువాసూరుల దాటికి తాళలేక నా ప్రాణం పోయే తట్టున్నదని పరమేశ్వరుడు గనికనేమి ఆలోచన చేశాడివి దారి బట్టి ఎగబడి వెళ్ళిపోతూ ఉన్నాడు జంగమయ్య ఎగబడి ఉరుక్కుంటే గనికనేమి నొస చెమట వచ్చినాదే చెమట తీసి జంగమయ్య గనికనేమి అటువంటి ధరణి మీద కొట్టినప్పుడు చెమట లోపల బాలవీరుడు గుర్తుండగా ఏ విధమైతున్నది ఓరి హరహర మహాదేవా ఏలు మహారాజా శంకరునిది ఐ చెమట లోపల ఒక బాలుడు గుట్టంగో ఒక్కొక్క మండేనా ఆయి బ్రహ్మణం అదిరింది ఒడిగాలు లేసేనా సుడిగాలు లేసేనా ఒడిమాకులు ఇరిగేనా పొసలుండి పూతాలే పారిపోతున్నాయా తెల్లరికి పూతాలే చెట్లు పట్టేనా శివసతి గానాలకు మూర్తులు నిండేనా వాళ్ళు ఉషంట సిగుముగ పట్టిరి బాలుడు గుట్టంగో దేవన దేవతాలే వాళ్ళు గడగడ వనికిరే పంతుల బాలుడు గుట్టేనా బాలవీరుడు గుట్టంగ పూజ పూలు పడి అదేవంతా భర్త ముందురో రామ సూర్య చంద్రాదులు రోకులు తప్పి చుక్కలన్నీ జల్ల జల్ల రాలి పడతా ఉన్నాయో దేవా పుడత బాలవీరునికి చెప్పి స్థలవారు సెలవీర భద్రుడంటే పేరు పెడతా ఉండు జంగమా ఆడికెళ్ళి జంగమా ఉరుకుతున్నాడా జంగమయ్యే గబడి ఉరుకుతుంటే మారు చెమట వస్తూ ఉన్నది మారు మైల వచ్చినప్పుడు మైల తీసినాడు అటువంటి జంగమయ్య నా కళ్ళు గమ్మెతట్టున్నాయి తొవ్వ దొరికేటట్టు లేదని మారు మైల తీసినాడు అటువంటి గుంటి కొట్టినాడే గుంటి లోపల ఒక బాలవీరుడు ఉట్టంగా బాలుడు ఉట్టంగా ఏ విధమైతున్నది గుడిగాలు చేశారు గుడి మాకులు ఇరిగారు కాశమ్మ కోసమ్మ గడగడ వనికిరి దేవాల దేవతాలు గడగడ వనికిరి బాలవీరుడు గుట్టంగ కాశమ్మ పోచమ్మ గడగడ వనకబట్టెను దేవా పిల్లలు ఇక్కడ ఉండని అటువంటి దేవ సంగమయ్య గరికినవి వెళ్ళి ఉరుకుతున్నాడు ఎక్కడ తొవ్వ దారి దిక్కుదీము దోసగ సంగమయ్య అంగు తప్పి సంగమయ్య గరికినేమి లింగి దొండకాయల ప్రవేశించినాడు పరకాయ ప్రవేశం చేసిండు సంగమయ్య బసువాసూరులు చూసిన కంచి మేకల వేషం వేసి చెట్టు చుట్టూ తిరిగనియ్యి కైలాసం లోపల పార్వతి అమ్మవారు సంగమయ్య పరిస్థితి అర్థం చేసుకుని వైకుంఠం వచ్చి విష్ణుదేవునికి చెప్పినది ఎట్లనన్నా చేసి శంకరుణ్ణి రక్షించవయ్యా విష్ణుదేవుడి కళ్ళవారు చూసిండు వద్దాన పడివులకు చేరవచ్చి ఆడపిల్ల జగన్మోహిని వేషమైన వేసిండే రామావో రామా శంఖం చక్రము గదా శూలము నీలి మేఘఛాయ నీలి మేఘన ఛాయన శ్రీహరి విష్ణుదేవుడు అయ్యా ఆహా ఈ జగన్మోహిని ఎవరు సుందరి పున్నమ వెన్నెల బోలిన మోము పువ్వు పోని వదనము కాముని వలపులు కాటిక రేకులు కందైగన బొమ్మలు ఇంద్రనీలముల పోలిన కన్నులు వికసత కమలములు కోరసింహ దాడిగిని బోలు రా కోమలాంగి నడుము కరుణి దంతములు దాని
సుధాతి వేళ్ళు పెసరిగాయలు చుక్కలోల గోళ్ళు ఈడు జోడి ఈ రేటు లోకముల నేట లేని భూభోని మిగలమగలాడి హఠం విన నాటి శౌర్యమున కోరె నాదు కూడుటెన్నడు సుందరంగి ఆ మండపు తొడలు గరడ సంభవులు కోమలి పిక్కల సంగడి కోరలు బంగారపు వన్నే శ్యామరాకుల పోలిన పాలము తరుడు సక్కదనము రాజరాజుల చేతి కటారు రాజహంస గమన ఈ సతీని గన్న ఇలా దేవతకు యాలం రక్కదాను గజగామిని మద రూపిని కన్న తండ్రి ఓరుని కామిని వయ్యారు సుడిబడి లేని సుందర 16 వల్ల బంగారు సాయి 7 దీటీల మదమేసినట్టుగా మదమతి ఉన్నారే ఆహా ఏమి చక్కదనము ఏమి సౌందర్యం ఉన్నది ప్రేయసి అరే రావే వయ్యారి బామ రావే వయ్యారి నారి అటువంటి విష్ణుదేవుడంట ఎరుంగలేక తెరుంగు గుర్తెరుంగలేక కనికిరే మొరుంగుతుండగా విష్ణుదేవుడు ఏమంటాడు అయ్యా నా మీద మోహముతోటి వస్తురా నాకు కనికిరేమి నాన్న వాళ్ళు ఎవరు లేరు నాకు దిక్కుదీయం ఎవరు లేరు ఎవరన్నా పెళ్లి చేసుకుంటే చేసుకుందాం అన్నట్టున్నదయ్యా అమ్మా నిన్ను మేము లగ్నమాడతాము అయ్యా నన్ను లగ్నమాడే మహానుభావులు గంగల స్నానం చేసిరా అండ్రి మోహనాంగి మోహముల వడ్డ మోహాంధకారులు కనికినేమో వెనక ముందు చూడకుండా సముద్రానికి వెళ్ళిపోయి తడివిడి స్నానం చేసినారే దోషుల నిండా నీళ్లు బట్టి నెత్తి మీదకి వెళ్ళి పోసుకున్నప్పుడు వాళ్ళ కర్రములు వాళ్ళ శిరసందు వెళ్ళిపోయి బసువాసూరులు బసం అయిపోతా ఉండ్రో రామ సముద్రం లోపల వాళ్ళ బసం కలిసిపోతా ఉందిరో దేవా విష్ణుదేవుడి కనికినేమి జగన్మోహిని రూపం చాలించినాడు అటువంటి కనికినేమి దేవసంగమయ్యని వేడుకున్నప్పుడు సంగమయ్య లింగి దొండకాయలకి వెళ్ళి బయటికి వెళ్ళినాడు ఇద్దరు అన్నదమ్ములు ఆలింగనము తీసుకున్నారే కాసగా కైలాసం పోతారని పోతుండగా మొట్టమొదలు పుట్టిన పిల్లవాడు వెనక సిరి పుట్టిన చిన్న పిల్లవాడు ఇద్దరు అన్నదమ్ములు కలిసి నాయనా సంగమాది దేవరా కళ్ళు పోడగొట్టిన వాడు ఇల్లు చూపియాలి అన్నం పెట్టిన వాడు నీళ్లు వయ్యాలి నారు పోసిన తన నీరు వయ్యాలి మమ్మల్ని పుట్టి చడివిలు ఆగమం చేసిపోతున్నాం మాది గది ఏమిటి మా నాయనో తండ్రి ముందట పిల్లలు నిలిసిరి గడగాడ వణికినాడు సంగమ దేవరా వీళ్ళకు నేను ఏమి ఉపాయం చెప్పాలా కైలాసం తీసుకుపోతున్నా లాభం లేదు వీళ్ళతోటి పంచవన్నెల్లు ఒక బంతి గావించినాడే పెద్ద కొడుక వీరభద్ర చిన్న కొండల మీద వీరభద్రుడు ఉండాలి అటువంటి శ్రీశైల శిఖరాన చిన్నవాడు శ్రీ మల్లికార్జునుడు గుంటి మైలారు లింగమూర్తి మల్లయ్య ఉండాలి బంతులాడుకుంటే గడియసేపు ఉంటున్న కొడుక నేను మల్ల మీ దగ్గర వచ్చి తీసుకుపోతానంట మాయమాటలు చెప్పినాడే మరి అనుమకొండ అటువంటి శల వీరభద్రుడు గనికిరేవి చిన్న కొండల మీదకి వెళ్ళిపోయిండు శ్రీశైల శిఖరాన చిన్నవాడు మల్లయ్య ఉన్నాడు శంకరుడు విష్ణుదేవుడి కైలాసం వెళ్ళిపోని ఇద్దరన్న దమ్ములు గనికిరేమి ఇద్దరన్న దమ్ములు బంతులాడుతున్నారా 1 నెల 2 నెలలు 3 నెలల మధ్య మాయే 3 6 సంవత్సరం 1 2 ఏళ్ళు 3 ఏళ్ళు 6 ఏళ్ల మధ్య అయితే ఉన్నారా బంతులాడబట్టిరి ఇద్దరు బాలవీరులు కొన్ని ఏళ్ళు గడిచిన పిమ్మట అన్నా వీరభద్రుడా బంతి నేను కొడతాను తమ్ముడా తమ్ముడా మల్లయ్య నీ రెక్క మొదలలేదు బొక్క మొదలలేదు రా తంబి బంతిని పట్టలేవు బంతిని పట్టిన ఆపలేవు తమ్ముడో మల్లయ్య పుట్టంగా అన్నదమ్ములం పెరగంగా పాలి వాళ్ళం నా పాలి భాగం నాకు రావాలి అన్నా వీరభద్రుడా యారాలు చిన్నదైతే పాలు చిన్నదైతదా నేను బంతి కొడుతున్నాను మల్లయ్య ఆదివారము పంచదశమి రోజున ఇక బంతి చేపట్టినాడా దేవా దేవుడేమి
ఉన్నది. అయ్యో హరహర మహాదేవా ఏలు మహారాజా పంచవన్నేలా బంతి నైతేనా హారము దాలాగా హారము దాలాగా అయ్య మొయ్యా మొయ్యానే కోతలు పెట్టేనా అడవి దారులే దారి పట్టేనా అడవి లోపల బంతి మొయ్య మొయ్య మూతలు పెట్టుకుంటే బంతి వెళ్ళిపోవచ్చుండగా పాలపల్ల బసవయ్య పచ్చని పురిమేస్తున్నాడు. ఏదో వచ్చినా ప్రాణం పోయేటట్టున్నదని బసవన్న భయపడి తల ఎత్తి చూసడం వరకల్లా హారమజాలక బంతి పాలపల్ల బసవయ్య మధ్యన ఉన్న కొమ్ముని ఎగరగొట్టినాదే. ఆడికెళ్ళి బంతి పోతున్నది బంతి పోతున్నది బంతి పోతుండగా పన్నెడు సిరుసూల పడిగే నాగయ్యో మేతలు మేస్తున్నాడా బంతి సప్పుడుకు నాగేంద్రుడి కనుక నువ్వు తల ఎత్తు చూసడం వరకల్లా శత్రుకన్ని ఎగరగొట్టుకుంది హారమజాలక. మక్క లోపల బంతి పడతా ఉన్నది ఓయమ్మలారా అంది పీరు సాహెబ్ గోరి మీద బంతి పడతా ఉన్నది. అంది పీరు సాహెబ్ గోరి మీద బంతి పడి 12 ఒక్కలయ్యి మరి అటువంటి నాగశేషుని శత్రుకన్యేమో కళ్ళు నల్లమందు సారాయి గంజాయి మత్తు పదార్థమై పుట్టిందట. మరి అటువంటి పాలపల్ల బసువయ్యేది కనుకనే మింగ నడిమి మధ్యన ఉన్న కొమ్ము ఇత్తులేని పంట 21 దినసై నెరిసినాదే. బండారి గడ్డ అయితే ఉన్నది గా మక్క లోపల పీర్ సాహెబ్ గోరి పక్కన బంతి వై మక్కల పడ్డ సంగతి మళ్ళా జగదలుదు. మా తోడబుట్టిన అన్న సెలవీర భద్రుడు నేను బంతి కొడితే ఇంతవరకు నాకు మారు బంతి అయ్యకపోయానని కోపం మీద మల్లయ్య వీరభద్రుడి దగ్గర జర్ర వచ్చి బంతి ఏదని అడిగినాడే. తమ్ముడా మల్లయ్య ఏమంటివి బంతి కొట్టినవా నీవు? బంతి నా దగ్గరకు వచ్చిందంటున్నావా? బంతి ఎన్నడు కొట్టినవు ఎప్పుడు కొట్టినవు ఇంతవరకు నా చేతులకు రాలేదు తమ్ముడా. నా తమ్ముడ మల్లయ్యో మల్లయ్య ఇద్దరన్నదమ్ములు ఒకరి మీద ఒకరు పడి బంతి తాడకరికి మూల పోసినారే. గా వీరభద్రుడు తన యోగమాయతోటి దివ్య దృష్టితోటి చూసట వరకల్లా మక్క లోపల బంతి పడ్డది తండ్రి. ఎంత పని చేసివి తమ్ముడా మల్లయ్యో మల్లయ్య నీ చేతులు లేదు నా చేతులు లేదు మక్కకు వెళ్ళిపోయింది. మక్క లోపల అంది పీరు సాహెబ్ గోరి మీద పడి బంతి భిన్నమైపోయింది. మన తండ్రి దగ్గర వెళ్ళిపోయి మళ్ళా మారు బంతి ఆడుకొని వద్దాము 10 మంది చెప్పి ఇద్దరన్నదమ్ములు వెళ్ళిపోతా ఉన్నారా. కైలాసం పోతుంటే కైలాసం వచ్చే తోవ లోపలంగా అటువంటి కనుక బ్రహ్మకంచి పట్టణము బ్రహ్మకంచి పట్టణము లోపల భద్రకాళి భ్రమల్ల వడి ఉన్నాడు వీరభద్రుడైనా. సుక్కలకు సక్కన సూదిమానగుండు మీద మల్లయ్యో మతిహీనుడయ్యిపాయే మల్లయ్య. తోడబుట్టినన్న వీరభద్రుడు నన్ను ఆగము చేసి వెళ్ళిపోయిండు. కైలాసం పోదామంటే తొవ్వదారి దొరకదాయే రామరామో. తొవ్వదారి చూపేవాళ్ళు ఎవ్వరు లేరే కలగల మల్లయ్యనమ్మ రామరామ. కన్నీరు తీయబట్టే గురుడు మల్లయ్య గురుడు మల్లికార్జున స్వామి కలకల కలకల కన్నీరు తీయబట్ట మల్లయ్యో. గా మల్లయ్య మల్లయ్య కొనగొలుకుల్ల నీళ్లు చిల్లి శివనందల కోట మీద డల్లవానాయి కురుస్తున్నది. కుడి కంటి శోకము కుంభధార వర్షం ఎడమ కంటి శోకము ఎరళై పారినాది. మల్లయ్య కన్నీరు శంకరుడు కళ్ళవార దూసిండు. నందీశ్వర చండీశ్వర ప్రమద గణంబులార అడిముల ఎవరన్నవో ఈ మల్లయ్యకు దిక్కు దీము తొవ్వదారి చూపించరాండయ్యా. ఇంద్ర చంద్ర ఎవరన్నా పోతారా? చంద్ర నీ వెళ్ళిపోతావా? నందీశ్వర కాదంటిరా. ఎవరిని దోలాలి ఏమి చేయాలని ఆలోచన చేసిండు అటువంటి దేవదంగమయ్యా. తొండము గల్లవాడి గనికనేమి తోర్ర బొజ్జంపు గల్లవాడి విఘ్నేశ్వరుండే.
తొండమొక్కడి గల్లాది దొడ్డవాడ గణపతి దొడ్డ ఏనుగ పిల్లవురా బొర్రబొచ్చం గలవాడా రావయ్య వినాయక తండ్రి పిలుపులు పిలిసేనా నానా తొండమొక్కడి గలది గున్నటి వెనుక పిల్లను కొడిక విగ్గన్న అటువంటి మట్టేడు మావరం రేణుక ఎల్లమ్మ దగ్గర వెళ్ళిపోవాలి కన్న తల్లి పార్వతమ్మది కైలాసముల ముచ్చాల ముక్కుపోగులకెళ్ళి ముఖ్యము తప్పిపోయింది తప్పిపోయిన ముఖ్యము ఎంతమంది యజ్ఞం పెట్టిన యజ్ఞములకు వస్తలేదు పట్టుబడతలేదు కైలాసముల పోయకుండా పెట్టింది లేదు నందీశ్వరునికి దాన పెట్టింది లేదు నాగేంద్రునికి పాలు పోసింది లేదు పూజల సేవలు బందున్నాయని చెప్పి కైలాసము తీసుకొని ఎల్లమ్మను వస్తుండగా మార్గ మధ్యాహ్నం సుతుమారు గుండుగాడికి వెళ్ళి రావాలి కొడిక గణపతి బాటకు బత్తాలు పూటకు సద్దులు తీసుకొని విఘ్నేశ్వరుండు మట్టేడు మావురము తొవదారి వట్టినాడా మట్టేడు మావురము తొవదారి వట్టేనా వద్దులెల్లా వట్టేనా మద్దులెల్లుతున్నాడు విఘ్నేశ్వరుడు మట్టేడు మావురం పోతుండు సుతుమాన గుండు మీద ఉన్న గురుడు మల్లయ్య గణపతిని కళ్ళ చూసినాడే అట్లబోయే బాలవీరుడా ఎవడవురా చిన్నోడా ఒరీ గుండు మీద పోరడా నీవెవరు మరి నీ తల్లి ఎవరు నా తల్లి పార్వతి నీ తల్లి పార్వతి నీ తండ్రి శంకరుడు నా తల్లి పార్వతమ్మ నా తండ్రి శంకరుడు నీ పేరు విఘ్నేశ్వరుడు నా పేరు గుండు మీద కూర్చున్న గురుడు మల్లయ్య అన్నా విఘ్నేశ్వరు ఎక్కడ పోతున్నావు మట్టేడు మావరం లోపల రేణుక ఎల్లమ్మను తీసుకొని రావడానికి కైలాసం తీసుకొని పోవాలని నేను వెళ్ళిపోతున్న తమ్ముడా మల్లయ్య అన్నా నువ్వు ఎల్లమ్మను కైలాసం తీసుకొని పోయేటప్పుడు ఒక మాట ఇక్కడికి వెళ్ళి తీసుకురా తమ్ముడా మరి కాలు రెక్కలు ఎట్టొస్తే కడుపు ఎట్టొస్తుందా నాకేదన్నా దీవెనార్తి పెట్టు నువ్వు వెళ్ళిపోతా ఉంటే 10 శనతోటి ప్రతి ఒక్క పంట నువ్వు చేనతోటి 101 పంట ఉంటది కుర్ర శనతోటి 1,01 పంట ఉంటది 7 యోజనాలు ఎడమ చేయి వెంచి 12 యోజనాల కుడి హస్తాన్ని వెంచి నువ్వు అందరికాడికి తినుకుంటూ వెళ్ళిపోమ్మంట మల్లయ్య దీవెన పెట్టినాడే ఆడికెళ్ళి ఇక విఘ్నేశుడు మా ప్రభు కొండ కొత్త ఉన్నాడా ఆడికెళ్ళి విఘ్నేశుడు కంట్లకు కనిపించిన పంటలు కనికినేమి అన్ని తినకుండా వెళ్ళిపోతా ఉన్నాడు విఘ్ను తినుకుంటా వెళ్ళిపోతుండగా చెరుకు తోట కనిపించిందట విఘ్నేశ్వరునికి చెరుకట్ట తీసుకున్నాడు చెరుకట్ట తింటుంటే ఎంతో రుచి కొడుతున్నది 7 యోజనాల ఎడమ చేయి వెంచినాడు అటువంటి కనికినేవి బోడగుట్ట సందమ చెరుకు చేను ఎడమ సంఖ్యల మలిసిండు తిండి అటువంటి పిప్పి వేస్తుంటే కొండలోల పిప్పి రాసి పడుతున్నది వెనక మరల ఒక వైశ్యుడు జర్ర వచ్చి ఎంగిలి పిప్పి తిన్నాడే ఎంగిలికి రోజక ఎంగిలి పిప్పి తింటే ఇంత రుచున్నది నిండు చేను తింటే ఎంత రుచి ఉంటుందోనని ఆ వైశ్యుడు విఘ్నకి ఎదురుగా జర్ర వచ్చి దండం పెట్టి అడిగిండు ఎంగిలికి రోజకుండా తిన్నవు కోమటయ్యో మీ తక్కడి ఎందు నేను మీ తరాజు ఎందు నేను మీ బాటి ఎందు నేనుంట కుమారా నా పేరు మీద ఏడాదికోసారి అటువంటి భాద్రపద శుద్ధ చవితి రోజున మైన పిండితోటి వెంకరని చేసి వరుస బాయి లేకుండా అందరం ముద్దాడాలే దీవనార్తి పెట్టిండి ఇట్లా వెళ్ళిపోతా ఉన్నాడు మట్టేడు మావరము ఎల్లమ్మ ఇంటి ముందల తాను జర వచ్చినాడు రేణుక ఎల్లమ్మ ఇంటి ముందు జర వచ్చిండు మగోలారా ఎవరు మీరు పక్క జరుగుండ్రి ఓహో ఈడ దాసి ఆడ దాసి తిప్పారా విషయం మీరేనా కారు మరి ఎవరు మీరు చెంబు తెలగాల ఓహో దండి దండోళ్ళు అవతలకు పోతే చెంబుతో నీళ్లు తీసుకుపోయి సప్లై చేస్తారు ఓహో నన్ను ఎవరంటారా రేణుక ఎల్లమ్మ తమ్ముని నా పేరు విఘ్నేశుడు మా అక్క రేణుక ఎల్లమ్మ దగ్గర జర వస్తున్నమ్మా ఎల్లమ్మ అరికాల మీద ఉన్న శ్రీని మొక్కాన లేదు నువ్వు తమ్మినవైతావా మా అక్క అవుతుందా పిలువు అంటావు ఇక్కడనే ఉండి పిలువాలంటావు పిలువయ్యా పిలువు నిజమైన నువ్వు తమ్మినవైతే పిలువు అవును
అక్కని విలువాలంటావు. అవును మీ అక్కని విలువ చూద్దాం. అక్క అక్క రేణుక ఎల్లమ్మ 3 దర్వాజాలు దాటిపోయింది, ఇంకా 7 దర్వాజాలు ఉన్నాయి. అక్క అక్క రేణుక ఎల్లమ్మ కలియాడి మేడల్ల బుడ్డబడలు ఎల్లమ్మ భూలోక సుందరి జమదగ్ని ఇల్లాల జగదగ సుందరి గౌతురు కోడలి గాంభీరి రాణి పరశురామని తల్లి పరమ కళ్యాణి కాత్యాయని త్రిపుర సుందరి ఏమంట ఉన్నాయే. 12 ఏళ్ళైనా మేడ కిందికి ఎవరు వచ్చి అక్క అని పిలిచిన నా ఆత్మ బాంధవులు తమ్ములు ఎవరు లేరు. ఇవాళ నా విఘ్నేశ్వరుడు వచ్చినట్టునుడు తమ్ముడని ఐవార్తికి ఐవార్తి పంచ మంగళహారతి చొంతోడు ఉత్కాలు చేతిని వాళ్ళు తమకు మాణిక్యాలు వట్టెల్ని ఎల్లమ్మ అమ్మవారు రేణుకమ్మ తల్లి కూడా బయలు వెళ్ళినది. అమ్మవారు ఎల్లమ్మ తల్లి గంటల దర్వాదనమ్మ గంటల దర్వాదనమ్మ ఘనముగా దేవి వెళ్ళినది. గంటల దర్వాదనమ్మ శ్రీమన్మహాదివ్య భవాని భవాని భజటేకురాని సురా నీలవేణి కథా ఖడ్గపాని నమో భూగోని సురా పూజిత రేణుకా దేవత ద్వారమందున ఉన్న చిన్ని తమ్ముని ప్రేమతోడ వెదురుకుంటా ఉన్నది. ద్వారమందున ఉన్న చిన్ని తమ్ముని యాడికెల్లా నీవు వచ్చినావురా, ఎట నుండి వచ్చినావు సోదరా, యాడికెల్లా నీవు వచ్చినావురా. అమ్మవారు రేణుక ఎల్లమ్మ వేడుకొని వెదురుకున్నది. అడ్డవరమయ్యావిడ పొడుగు 90 ఆవిడున్న విఘ్నేశ్వరుని చూసింది. ఎల్లమ్మ తల్లికి గుండెలు గుబిల్లు అని ఏడుస్తున్నది. అక్కయ్య ఎందుకు ఏడుస్తున్నావమ్మా? తమ్ముడా విఘ్న నీ ఆకారం నీ రూపం పెద్దగా ఉన్నది, నా ద్వారాలు చిన్నగా ఉన్నాయి, ఒక్క దర్వాజ కూలిపోతే 12 ఏళ్ళు పని ఉంటుందిరా తమ్ముడు. నా తమ్ముడా విఘ్నేశ్వర మన తండ్రి శంకరునికి గుర్తు లేదయ్యాల నా దానికి నువ్వే దొరికినవ తోలాలనంటే తమ్ముడు. మన అమ్మ నాయనకు నా మీద ప్రేమ ఉంటే ఇంకా ఎవరు దొరకలేదారా గణపతి. గణపతి చెవులారు విన్నాడు, ఏమి ఎరక లేని వానికి ఎరక చేసినవమ్మా. ఇక నీ తర్వాత కూలగొట్టే చూస్తున్నాడు మనసులో పెట్టుకున్నాడు. అక్కయ్యా తమ్ముడు దచ్చినా పర్వాలేదు, దర్వాద కూలొద్దని ఏడుస్తున్నావు. అక్క నేను పక్క మీద వస్తా పద. అమ్మవారి ఎల్లమ్మ ముందర పోతున్నది, వెనక వల్ల విఘ్నేశ్వరుండు 7 యోజనాల తనువు పెంచినాడు. దర్వాదా హోం దడలు అంటే దర్వాదా కూలేనా రామ ఓ రామ.